హాయ్ హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పాలక్ పన్నీర్ ని డిఫరెంట్ వేలో చూపిస్తాను. ముందుగా ఈ వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మన ఛానల్ గురించి ఎక్కువగా ఉంటుంది, అలాగే మా చిన్నమ్మాయి డే రొటీన్ చూపిస్తాను, అలాగే తన ఫుడ్ రొటీన్ కూడా చూపిస్తాను. సో నార్మల్ గా పాలక్ పన్నీర్ ని చాలా మంది ఏం చేస్తారంటే పాలక్ ని ఉడకపెట్టి మిక్సీ పట్టేస్తారు. బట్ నేను అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా చేద్దాం అనుకున్నాను. ముందుగా పాలక్ ని నీట్ గా వాష్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. నేను తీసుకున్న పాలక్ అయితే చాలా మట్టి వస్తుంది, ఎప్పుడు తీసుకున్నా అలాగే మట్టి ఉంటుంది. సో నేను 2-3 సార్లు బాగా వాష్ చేస్తాను. పాలక్ తో పాటు కొంచెం మెంతాకు కూడా తీసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే పర్వాలేదు. ఇక్కడ నేను ఈక్వల్ క్వాంటిటీ వేయట్లేదు, ఎందుకంటే మెంతాకు ఎక్కువ పడితే కొంచెం చేదు వస్తుంది. సో నీట్ గా వాష్ చేసి పక్కన పెట్టాను. ఇక్కడ నేను ఒక పాన్ తీసుకున్నాను. కొబ్బరి, జీడిపప్పు, బాదంని డ్రై ఫ్రై చేద్దాం అనుకున్నాను. నేను ఇక్కడ ఎండు కొబ్బరి తీసుకున్నాను. మీ దగ్గర లేదు అంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. కాస్త పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చిందంటే సరిపోతుంది. చల్లగైన తర్వాత మిక్సీ పట్టేసేయాలి. నేను ఇక్కడ ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను పాలక్ ని ఫ్రై చేయడానికి. జస్ట్ 1 స్పూన్ ఆయిల్ మాత్రమే వేసాను. ఇప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పాలక్ అలాగే మేతి ఇందులో వేసుకోవాలి. పాలక్ పన్నీర్ అంటేనే చాలా మంది ఏం చేస్తారంటే పాలక్ ని బాయిల్ చేసేసి ఆ పాలక్ చల్లగైన తర్వాత మిక్సీ పట్టేస్తారు. ఆ బాయిల్ చేసిన వాటర్ ని మాత్రం పడేస్తారు. బట్ నాకేమనిపిస్తుంది అంటే పాలక్ అంటేనే మంచి ఐరన్, విటమిన్స్ ఇవన్నీ ఉంటాయి. ఏదైతే మనం బాయిల్ చేస్తామో అదంతా వాటర్ లో వెళ్ళిపోతుంది. ఇంకా వాటర్ పడేస్తే ఇంకా పాలక్ నుంచి ఏం యూజ్ అని నాకు అనిపిస్తుంది. అందువల్ల నేను ఇలా ట్రై చేస్తున్నాను. బట్ టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ నేను ఆకుకూర ఆల్రెడీ మంచిగా ఉడికిందంటే ఉడికి ఫ్రై అయ్యింది, పచ్చివాసన అంతా పోయింది కాబట్టి నేను దీన్ని స్మాష్ చేస్తున్నాను. ఇలానా చేసుకోవచ్చు, లేదంటే మీరు కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేయచ్చు. దీన్ని ఉడికియాల్సిన అవసరం లేదు. ఇక ఆకుకూరలు అంటేనే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు, బట్ ఆకుకూరలో మనకి మంచి ఐరన్ అలాగే విటమిన్స్ ఉన్నాయి. సో ఇక్కడ పాలకూర మొత్తం ఉడికింది కాబట్టి నేను వేరే బౌల్ లో షిఫ్ట్ చేస్తున్నాను. ఈ కడాయి మొత్తం నీట్ గా చేసేసి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 3 లవంగాలు, 2 ఇలాచీ వేసుకున్నా, అలాగే 2 బిర్యానీ ఆకులు, కొంచెం జీలకర్ర వేసాను. జీలకర్ర అనేది మీకు వేయాలనిపిస్తే వేయండి, లేకపోతే లేదు. బట్ నేనైతే ఖచ్చితంగా వేస్తాను, ఏ రెసిపీ కానివ్వండి, ఏ కర్రీ కానివ్వండి. ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజు 2 ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అంటే ఇలా అయితే సరిపోతుంది, ఈ కలర్ ఉన్నా సరిపోతుంది. ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంచిగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ కొంచెం పైకి వస్తుంది, అప్పుడు టమాటాస్ వేసుకోవాలి. నేను ఇక్కడ 3 టమాటాలు తీసుకున్నాను. టమాటాలని నేను మిక్సీ పట్టాను, బట్ కంప్లీట్ పేస్ట్ అయితే చేయలేదు, కచ్చపచ్చగా వేసుకున్నాను. మీకు కావాలంటే కోసన వేసుకోండి, లేదంటే మీరు మిక్సీ పట్టి స్మూత్ గానే వేసుకోవచ్చు. టమాటాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత, అంటే పచ్చి వాసన పోయిన తర్వాత పసుపు అలాగే ఉప్పు మీకు టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. నేను ఇక్కడ కారం వేసుకుంటున్నాను, అది చాలా కారంగా ఉంది కాబట్టి ఒక 2-2.5 స్పూన్స్ మాత్రమే వేసుకున్నాను. అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకోండి. అండ్ ఫైనల్ గా 1/2 స్పూన్ గరం మసాలా, ఇంట్లో చేసిండేది అది. ఈ స్పైసెస్ అంతా వేసిన తర్వాత 2 నిమిషాలు అలా వదిలేసేయాలి కలిపిన తర్వాత. సో ఈ వీడియో చూస్తున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఇక్కడ దాకా ఇదంతా ఫ్రై అయిన తర్వాత బాయిల్డ్ ఎగ్స్ ఉంటే భలే ఉంటుంది ఇందులో వేసుకుంటే. బాయిల్డ్ ఎగ్స్ అని కాకుండా పచ్చి ఎగ్స్ అయినా కానీ ఇలా పగలగొట్టి అక్కడక్కడ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్. సో ఇప్పుడు ఛాన్స్ లేదు కాబట్టి ఫ్రై చేసి చల్లార్చిన పాలకూరనైతే ఇందులో వేసుకున్నా. ఆల్రెడీ పాలకూర ఫ్రై అయింది అండ్ టమాటా కూడా పచ్చివాసన అంతా పోయి మొత్తం ఫ్రై అయిపోయింది. ఇక ఎక్కువసేపు ఫ్రై చేసి ఉడికియాల్సిన అవసరం లేదు. జస్ట్ మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఆకుకూరని, టమాటా ఏదైతే పేస్ట్ మొత్తం ఉందో ఆ మసాలా మొత్తం కలిపిన తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను కొబ్బరి పౌడర్ అయితే వేస్తున్నాను. స్టార్టింగ్ నేను చూపించాను కదా కొబ్బరి, జీడిపప్పు, బాదం ఫ్రై చేసేది, అదే పౌడర్ చేసి ఇందులో వేసుకున్నాను. జీడిపప్పు, బాదం కూడా కంపల్సరీ ఏం లేదు, ఉందని వేసాను. ఒకవేళ మీకు వద్దనిపిస్తే మీరు స్కిప్ చేసేయచ్చు. అవి స్కిప్ చేసి కొబ్బరిని కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. కొబ్బరి వేసిన తర్వాత 2 నిమిషాలు ఫ్రై చేసి కొన్ని వాటర్ వేసుకున్నాను. వాటర్ కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది. పన్నీర్ అనే కాకుండా మనము ఇక్కడి వరకు ఏదైతే గ్రేవీ చేసుకున్నామో ఇందులో మనం మష్రూమ్స్ వేసుకోవచ్చు, లేదంటే జీడిపప్పు ఉంటది కదా అది కొంచెం నెయ్యిలో ఫ్రై చేసి అది కూడా వేసుకోవచ్చు, ఇంకా లేదంటే వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 200 గ్రామ్స్ దాకా పన్నీర్ తీసుకున్నాను. నార్మల్ గా ఫ్రై చేసి వేస్తుంటాను, ఒక్కొక్కసారి ఇలానా వేస్తూ ఉంటాను. ఈ రోజు అయితే ఇలానే వేసుకున్నాను. ఇక ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా మగ్గిస్తే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టు అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.